యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి ఒకసారి. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దేవ, ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము కలిసి సంఘముగా తండ్రి నీ మాటలు వినాలని ఆశపడుచుండగా తండ్రి ప్రభా మా దేవ, మీరు మాతో మాట్లాడండి. ఎవరికి ఎలాంటి మాటలు కావాలో ప్రభా నీవు ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభా. మమ్మల్ని సరిచేయవాడవు, మా తండ్రి అయిన దేవుడవు తండ్రి ప్రభా మా దేవ. మరి ఈ సమయంలో తండ్రి ప్రభా నన్ను కూడా మీ చేతులకు అప్పగించిన నీ ఆత్మవశంలో ఉంచుకొని ప్రభా నీ మాటలు మాత్రమే మాకు దయచేయమని, సహాయం చేయమని ప్రభా. వ్యక్తపడుచున్న ప్రతి మాట ప్రభా ఆశీర్వాదకరముగా ఉండులాగున మీరే సహాయం చేయమని తండ్రి. నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే ఇదే మాట మనం ట్యూస్డే కూడా ధ్యానం చేసుకున్నామండి. ఒక్కసారి నేను అది గుర్తు చేసి ముందుకు వెళ్దాం. మళ్ళీ ఒకసారి చదవండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నారంట? యేసయ్య ఏం చెప్తున్నారంట? అందరు నన్ను చూడండి ప్లీజ్. సో యేసయ్య ఏం చెప్తున్నారంట? నేను గొర్రెలకు జీవము కలుగుటకు అంటే జీవం ఇవ్వడానికి వచ్చాను. ఎలాంటి జీవం అంట? అది సమృద్ధి అయిన జీవం. అంటే అర్థం ఏంటి? కొంచెం, సగం కాదు, కొంచెం కాదు, ఐ మీన్ 3/4 కాదు, ఫుల్గా. అంటే దేవుడు మన కొరకు ఏమైతే నియమించాడో అది సమృద్ధిగా మనం పొందుకోవడానికి దేవుడు మన మధ్యలోనికి వచ్చారంట. అవునా? మనందరికీ కనాను స్త్రీ స్టోరీ తెలుసు కదా. కనాను స్త్రీ స్టోరీ తెలుసా అందరికీ? తెలీదా? కొంతమంది తెలీదు అన్నట్టు చూస్తున్నారు. అయితే ఒక కనాను స్త్రీ అనే ఒక ఆమె ఉంటుంది బైబిల్లో. ఆమెకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురికి దయ్యం పడుతుంది. దురాత్మ చేత పీడింపబడుతుంటే ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురు బాధపడుతుంది, నువ్వు స్వస్థపరచమంటే ఆయన ఏమంటాడు? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. అంటే ఏంటి? అంటే మీరు మా వాళ్ళు కాదు, లేకపోతే నాకు సంబంధం లేదు మీతో, నేను మీ సమస్యలు చూడడానికి నేను రాలేదు అని చెప్పడమే కదా. ఆమె ఏమనింది దానికి రెస్పాన్స్? పర్లేదు, నువ్వు మా కోసం రాలేదేమో కానీ కుక్క పిల్లలు కూడా కింద బల్ల కింద పడిన ఆహారం లేకపోతే ఆ ముక్కలు తిని తృప్తి పొందుతాయి కదా, అలాంటి స్వస్థత అయినా నా కూతురికి దయచేయి అని అడిగింది. అక్కడేం చూస్తాం మనం? కనాను స్త్రీ స్టోరీ విన్నప్పుడల్లా మనం ఏమి అర్థం చేసుకుంటాం? విశ్వాసము అర్థం చేసుకుంటాం, లేకపోతే ప్రార్థన అర్థం చేసుకుంటాం. విడువక ప్రార్థించడం, లేకపోతే ఈయన దగ్గర మాత్రమే నాకు స్వస్థత, ఈయన దగ్గర మాత్రమే నాకు విడుదల కలుగుతుంది అని శిష్యులు కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నా, యేసుక్రీస్తే డైరెక్ట్గా నేను నీకు చేయకపోవచ్చు అన్నట్టు మాట్లాడినా కూడా ఆమె వెళ్ళిపోలేదు. అర్థమవుతుంది కదా. అయితే దాంట్లో ఇంకొక మాట, ఆయన యేసుక్రీస్తు ఏం మాట్లాడారు? పిల్లల రొట్టె కుక్క పిల్లలకి వేయకూడదు. పిల్లలు ఏం తింటారంట? రొట్టె తింటారు కదా. ఫుల్ తింటారా, హాఫ్ ఆఫ్ తింటారా? ఫుల్ తింటారు కదా, అవునా? ఫుల్ తింటారు. కుక్క పిల్లలు మాత్రమే కింద పడిని కొంచెం కొంచెం ఉంటే తింటాయి. సో దేవుడు మనకి ఆ పిల్లలు ఏ విధంగా అయితే మన ఇంట్లో సమృద్ధి అయిన ఆహారంతో పోషింపబడతారో, సమృద్ధి అయిన మనకు కలిగిన దాంట్లో సమృద్ధి అయింది మనం ఎలాగైతే పిల్లలకి ఇస్తామో, దేవుడు కూడా మనకి సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాడంట. సో దేవుణ్ణి వెంబడిస్తున్న మనము సగం భక్తి చేయడానికి, లేకపోతే
సగం సగం డెలివరెన్స్ పొందుకోవడానికి, లేకపోతే ఏదో బ్రతికేస్తున్నాంలే దేవుడి దగ్గరికి ఎందుకో వచ్చేసి ఉంటాం మనం సమస్యల వల్ల, లేకపోతే ఇంకా దేని వల్ల ఆ సమస్యలు తీరిపోయి దేవుడు స్టేబుల్గా నడిపిస్తున్నాడేమో అలా నడిచిపోవడానికి, ఊరికే అలా నడవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంట? ఆయన ఎందుకు వచ్చారంట? సమృద్ధి అయిన జీవము కలగడానికి వచ్చారంట, కలిగించడానికి వచ్చారంట. ఆదాము అవ్వని దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరింపజేయండి అంటాడు కదా. మనము ఏమవ్వాలంట? ఫలించాలి, విస్తరింపబడాలి. ఊరికే మనం ఉన్నాం ఇంకా మనతో అది ఆగిపోవడము దేవుని చిత్తమా? దేవుని చిత్తమా? యేసుక్రీస్తు ఏం తింటారంట? యేసుక్రీస్తు ఆహారం ఏంటంట? దేవుని చిత్తము చేయటే ఆయన ఆహారము పానమై ఉన్నది. సో దేవుని చిత్తం చేయకపోతే యేసుక్రీస్తు ఏమవుతాడు? ఆహారం తినకపోతే ఏమవుతారు? క్షీణించిపోతారు కదా, బలం ఉండదు. ఏంటో నేను ఏదో విచిత్రమైన క్వశ్చన్లు వేస్తున్నట్టు చూస్తున్నాను నన్ను. ఆహారం తినకపోతే ఏమవుతాం? బలం ఉండదు, ఏం చేయలేం కదా, ఏం చేయలేం. ఒక 2-3 రోజుల తర్వాత ఇంకా క్షీణించిపోతాం. ఇంకా అలానే ఉంటే మనం కదలలేకుండా ఆరోగ్యం, లేకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం నుంచే వస్తుంది. సో ఆత్మీయంగా మనము ఆహారం పొందాలి, లేకపోతే ఆత్మీయంగా మనము బలము కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తం ఏంటి? మనము సమృద్ధి అయిన జీవమును పొందుకోవాలని ఆయన చిత్తం. మనము ఫ్రూట్ఫుల్గా ఫలించేవారుగా ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. అయితే మనం ఫలిస్తున్నామా లేదా అని మనం ఎప్పుడైనా చెక్ చేసుకుంటామా? చెక్ చేసుకుంటామా లేదా? చేసుకుంటామా? ఏమేం చెక్ చేస్తాం? ఎలా నేను ఫలిస్తున్నాను అన్నదానికి రుజువులు ఏమి ఎత్తుక్కుంటాం మనం? ఆత్మఫలములంట. ఇంకా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్. ఓకే, సరే, మనం చూసుకొని ఉండొచ్చు. కానీ ఒకవేళ చూసుకోకపోయినా కూడా మనకు ఇది ఒక అలవాటుగా ఉండాలి. ఏంటి? మనము ఫలిస్తున్నామా లేదా? ఒక పాట ఉంటుంది, నా యేసయ్య నీ ఏదో ఉంటుంది, సారీ మర్చిపోయాను నేను. నీ దివ్య ప్రేమలో ఏంటది? నా జీవితం పరిమళిస్తుందా? ఆ పాట పాడినప్పుడల్లా నాకు అది గుర్తొస్తుంటుంది. పరిమళిస్తుందా లేదా, దుర్వాసనలాగుందా అని. సో మనం ఏం చెక్ చేసుకోవాలంట? మనము ఫలిస్తున్నామా లేదా అనేది మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలంట. సో ఇక్కడ దేవుడు కూడా ఒక ఫలాన్ని వెతకడానికి వచ్చారు. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని. సరే, ఏంటంట? ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో, ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఏముందంట? అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఆ మనుష్యుడు ఎవరు? దేవుడు. ఓకే, దేవునికి ఏముందంట? ఒక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట ఏంటి? సంఘము, లేకపోతే ఈ లోకం కూడా మనము అనుకోవచ్చు. సరే, సంఘం అనుకుందాం, మనం సంఘంలో ఉన్నాం కాబట్టి. సంఘం అనే ద్రాక్ష తోటలో ఎవరున్నారంట? అంజూరపు చెట్టు ఉందంట. సో సంఘం ద్రాక్ష తోట అయితే ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడాలి కదా. అంజూరపు చెట్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సో అందరిలో ఒకళ్ళలాగా మనం ఉండం, అర్థమవుతుందా? మనం అందరం ఆత్మలో ఆత్మీయంగా మనందరం ఒకటే అయినా కూడా దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే అందరి మధ్యలో మనల్ని స్పెషల్గా చూస్తాడు. ఎవరికి వాళ్ళకి దేవుడికి మనము స్పెషల్గా ఉంటాం. అర్థమవుతుందా? ద్రాక్ష తోట ఉంటే అన్ని ద్రాక్ష చెట్లే కదా, అందరి కలిపి ఒకటే పెస్టిసైడ్, లేకపోతే ఒకటే ఎరువు, ఒకటే నీళ్ళు,
అట్లా పెట్టుకుంటూ వెళ్ళడు దేవుడు. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నిన్ను స్పెసిఫిక్గా కూర్చోబెట్టి మాట్లాడతాడు. అర్థమవుతుంది కదా? సో ఈ సంఘం ఒక ద్రాక్ష తోట అయితే నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి నువ్వు ఒక అంజూరపు చెట్టులాగా కనబడతావు. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా డిఫరెన్షియేట్ చేయడానికి చెప్పబడింది అనమాట. అర్థమవుతుంది కదా? సో మనం ఏం చేస్తాం, జనరల్గా ఒక తోటలో వెళ్ళి ఫలిస్తుందా లేదా చూడడానికి ఏం చేస్తాం, వెళ్ళి 2-3 చెట్లు చూస్తాం, అంతే కదా? అంతేనా కదా? ద్రాక్ష తోట ఉందనుకోండి, గ్రేప్ వినయార్డ్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి 2-3 చెట్లు చూస్తే ఓకే ఈ తోట మంచిదే అని చెప్పచ్చు. కానీ ఆ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు ఉంటే అంజూరపు చెట్టుని ఫలిస్తుందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? దాని దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుంది కదా? సంఘంలో ఒక పార్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న సంఘం అయి ఉండొచ్చు, పెద్ద సంఘం అయి ఉండొచ్చు. ఎంత పెద్ద సంఘమైనా, ఎంత చిన్న సంఘమైనా దేవుడు మనల్ని ఇండివిజువల్గా కలుసుకోవాలి. దేవుడు మనల్ని ఇండివిజువల్గా మన ఫలాన్ని చూడాలని ఆశిస్తాడు. అర్థమవుతుంది కదా? సో ద్రాక్ష తోటలో నువ్వు కూడా ఒక ద్రాక్ష చెట్టు అయితే దేవుడికి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చేమో. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అర్థమవుతుంది, కానీ ఎక్స్ప్రెషన్స్ లేవు అని నాకు అర్థమవుతుంది. సో దేవుడు మనల్ని స్పెషల్గా చూస్తాడు, స్పెషల్ కేర్ తీసుకుంటాడు. అర్థమవుతుంది కదా? సో నేను ఫలిస్తున్నానా లేదా, లేకపోతే నువ్వు ఫలిస్తున్నావా లేదా దేవుడి దగ్గరకు వచ్చి చూస్తాడంట. అక్కడ ఏముంది చదవండి మళ్ళీ. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండే. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. యు ఆర్ ఆల్వేస్ సిగ్నిఫైడ్ బై అ ఫిగ్ ట్రీ. గుర్తుపెట్టుకోండి, ఫిగ్ ట్రీకి బైబిల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంజూరపు చెట్టు గురించి మాట్లాడినప్పుడల్లా దేవుడు ఫ్రూట్ఫుల్నెస్ గురించి మాట్లాడతాడు. అర్థమవుతుందా? సో బైబిల్లో అంజూరపు చెట్టు కనబడిందంటే అది ఫలభరితమైన దానికి సాదృశ్యంగా వాడారని మనము గుర్తుపెట్టుకోవచ్చు. చదవండి మళ్ళీ. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట. సో అక్కడ అంజూరపు చెట్టు ఉంది, దాని నిండా ఇంకా మీరు మార్కు సువార్త 11:12లో కూడా చూస్తే ఇంకొక అంజూరపు చెట్టు ఉంటుంది. అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది ఏంటంటే దానికి ఫుల్ ఆకులు ఉన్నాయంట. తెలుసా మీకు? అంజూరపు చెట్టు ఉంది, యేసుక్రీస్తుకి సడన్గా ఆకలేసింది, అంజూరపు చెట్టు కనబడింది, ఫుల్ ఆకులు ఉన్నాయి. సరే అని దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ ఫలము లేదంట. అంజూరపు చెట్టుకున్న ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ఆకులు రాకముందే ఫలాలు వస్తాయంట. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా అంజూరపు చెట్టు ఫోటో ఉంటే చూడండి, దాని అన్ని చెట్లకి ఆకుల్లోంచి లేకపోతే బ్రాంచెస్లోంచి అవి ఫలాలు వస్తాయి కదా. దీనికి మొద్దుకి మధ్యలో ఉన్న స్టెమ్కి ఎక్కువ వస్తాయి. ఉంటే యూ కెన్ డిస్ప్లే ద పిక్చర్. ఓకే, సో ఆకులు ఫుల్గా ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆకులు రాకముందే ఫలం వచ్చింది అంటే, ఒకవేళ ఫుల్గా ఆకులు ఉన్నాయంటే ఆల్రెడీ దాని దగ్గర ఏముండి ఉండాలి? అర్థం కావట్లేదు కదా? అర్థమైందా? సో అంజూరపు చెట్టు ఏంటంటే ఫస్ట్ ఆకులు రాకముందే ఫ్రూట్స్ వస్తాయి, ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. సో ఆకులు ఫుల్గా ఉన్నాయంటే అర్థం ఏంటి? దానికి పండ్లు ఖచ్చితంగా ఉండాలి. సో దేవుడు ప్రతిరోజు, లేకపోతే ఆయన ప్రతి నిమిషం మన దగ్గరికి వచ్చి, ప్రతిరోజు అనుకుందాం, నిమిషం అంటే మనం తట్టుకోలేం, కానీ ప్రతిరోజు మన దగ్గరికి వచ్చి దేవుడు చూస్తాడంట. ఓకే, ఇది స్టాండ్, ఇది పనిచేస్తుందా, ఇది ఫలిస్తుందా లేదా, లేకపోతే రూతుంది ఆమె దగ్గరికి వచ్చి ఫలిస్తుందా లేదా, నాకు కావలసిన ఫలాలు ఏమన్నా కనబడుతున్నాయా లేదా, ఓన్లీ ఆకులే కనబడుతున్నాయా అని దేవుడు ప్రతిదినము చెక్ చేస్తాడంట. చెక్ చేసినప్పుడు మన దగ్గర ఫలాలు కనబడుతున్నాయా లేదా అని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అర్థమవుతుంది కదా? సో ఇంకా ముందుకు చదువుదాం. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి
3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను. దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో చాలా సంవత్సరాల నుంచి 3 ఏండ్లు ఒక అంజూరపు చెట్టు మినిమం మ్యాక్సిమం పీరియడ్ టు బి ఫ్రూట్ఫుల్. అంటే ఒక అంజూరపు చెట్టు ఖచ్చితంగా ఫలించాల్సిన పీరియడ్ ఏంటంటే మ్యాక్సిమం పీరియడ్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అది ఫలించట్లేదంటే ఇంక అదే దాని పని, ఇంక ఇది ఫలించదు అని నిర్ధారించుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది కదా. సో ఒక చెట్టు 1 సంవత్సరం ఫలించలేదనుకోండి, ఓకే ఇంకో సంవత్సరం చూద్దామని అలా అంజూరపు చెట్టుని మీరు చదివితే 3 సంవత్సరాలు మ్యాక్సిమం పీరియడ్. ఇంకా దాని తర్వాత అది ఫలిస్తుందన్న నమ్మకం చాలా తక్కువ ఉంటుంది. సో చాలా రోజులు లేకపోతే చాలా సంవత్సరాల నుండి దేవుడు అంజూరపు చెట్టుని ఫలాలు వెదగడానికి వస్తున్నాడంట, కానీ దాంట్లో ఏ ఫలము కనబడట్లేదంట. ఉట్టి ఆకులు మాత్రమే కనబడుతున్నాయి. ఆకులు మాత్రం బాగా కనబడుతున్నాయి కానీ ఫలాలు కనబడట్లేదు. సో మనం ఆత్మీయంగా ఏం అర్థం చేసుకోవచ్చు? ఆత్మ ఫలాలు మనలో కనబడుతున్నాయా లేదా అని దేవుడు ఎప్పుడు మనల్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఎలా చెక్ చేస్తాడు చెప్పండి? పరిస్థితుల గుండా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, మన జీవిత విధానం ఎలా ఉంది, మనము ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే మన ఇండివిజువల్ లైఫ్ ఎలా ఉంది, దేవుడు చూస్తాడంట. సో ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక చదువుదామా? ఆత్మఫలం అందరికీ తెలిసిన మాట. గలీషియన్స్ 5:21-22 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ చదవడం కష్టం కానీ, సో దీంట్లో ప్రేమ లేకపోతే అన్నీ మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇవన్నీ మనలో కనబడుతున్నాయా లేదా అని మనము చూసుకోవాలి. మనలో ప్రేమ కనబడుతుందా చదవండి ఒకసారి. తర్వాత ప్రేమ, సంతోషం. ప్రేమ ఎలా ఉండాలంట? దేవుని ప్రేమ ఎలాంటిది? బదులు ఆశించినది. ఇంకా దేవుని ప్రేమ గురించి అడుగుతున్నాను నేను. దేవుని ప్రేమను మనం అనుభవించాం కదా, ఎలాంటిది? అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ కదా. మన పాపములమైనా కూడా, మనం పాపములో చనిపోయిన వారమై ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని రక్షించిన లేకపోతే బ్రతికించిన ప్రేమ కదా. అలాంటి ప్రేమను దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే ప్రేమ ఏమేం చేస్తుందో అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ అది కాదు కానీ ప్రేమ ఏమేం చేస్తుందో రాయబడి ఉంటుంది. దేవుడు ఆశించేది ఏంటి తెలుసా? ఏదన్నా మనకి దేవుడు ఇచ్చాడు అనుకోండి, దేవుడు మనల్ని ఫిల్ చేశాడు అనుకోండి, మనము ఫిల్ చేయబడి అది వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఈ ప్రపంచానికి, ఈ లోకానికి మనము దాన్ని పంచాలి కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏమంటాడు? ప్రేమించమని చెప్తాడు కదా. క్షమిస్తే ఏం చెప్తాడు? క్షమించమని చెప్తాడు. మనల్లో సంతోషాన్ని నింపితే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఈ లోకంలో కూడా మనము సంతోషాన్ని స్ప్రెడ్ చేసే విధంగా, అంటే ఆ దేవుని మాట ద్వారా కావచ్చు, ఆరాధన ద్వారా కావచ్చు, లేకపోతే మనుషుల్ని వాళ్ళ అవసరతల్లో తీర్చడంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఇఫ్ గాడ్ ఈస్ ఫిల్లింగ్ అస్, దేవుడు మనకి నీళ్లు పోసి, ఆ చెట్టుకి ఆయన ఏం చేశాడంటే నీళ్లు పోసి ఎరువేసి అన్నీ చేసి ఆయన ఏమి ఆశిస్తున్నాడు? ఫలములు ఆశిస్తున్నాడు. కానీ క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా క్రైస్తవుల జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రేమను అంతా పొందుకుంటారు, అక్కడ ఆగిపోయే పొజిషన్లో ఉండిపోతాం మనం. అందరూ ఎవరు స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు కానీ దేవుని ప్రేమను పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు నాకే కావాలి, లేకపోతే దేవుడు నన్ను క్షమిస్తే చాలు, లేకపోతే నన్ను ప్రేమిస్తే చాలు, దేవుడు నాకు సంతోషం ఇస్తే చాలు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే చాలు అని అక్కడ మాత్రమే మనము ఆగిపోతాం. ఆ సమరయ స్త్రీ ఏం చేసింది? జస్ట్ అప్పుడే పొందుకుంది. ఆ పొందుకుంది ఏం చేసింది? అందరికీ
పంచింది, అందరికీ పంచింది. ఇప్పుడు అలా అని ఊరంతా వెళ్ళి చెప్పమని నేను చెప్పట్లేదు, మేబీ దేవుడు ప్రేరేపిస్తే మీరు చేయొచ్చు. కానీ కాకపోతే మనం పొందుకున్నామంటే ఖచ్చితంగా దాన్ని ఈ లోకంలో మనము ఆ ఫ్రూట్ మనకి కనబడాల్సిందే, ఖచ్చితంగా కనబడాల్సిందే. ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ద చర్చ్. సంఘంలో ఉన్నప్పుడు మనం బాగానే ఉండొచ్చేమో, కానీ మనం లోకంలో జీవిస్తున్నప్పుడు ఎలా జీవిస్తున్నాం? మనలో ఆ ప్రేమ, సంతోషం, లేకపోతే సమాధానము కనబడుతుందా? సహనము కనబడుతుందా? సెల్ఫ్ కంట్రోల్ కనబడుతుందా లేదా? ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి, దేవుడు ఎలాంటి అలంకారం ఉండాలి అనే దాని గురించి మాట్లాడతారు చూడండి. మొదటి తిమోతి 2:9 కదా. దైవభక్తి మరియు స్త్రీలను అనుకువయు, ఇక్కడ స్త్రీలు అని రాసింది కానీ మనం అందరికీ దాన్ని ఆపాదించుకోవాలి. ఓకే, చదవండి. స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము మన అలంకారాలు ఎలా ఉండాలంట? అలంకారాలు బయట అలంకారాలు పెట్టుకోవద్దా అనేది దేవుడికి మీకు నేను వదిలేస్తున్నాను. కానీ ఖచ్చితంగా ఉండాల్సిన అలంకారాలు ఏంటో దేవుడు చెప్తున్నాడు. చదవండి. దైవభక్త గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలంట. మన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మన మెడలో ఏదన్నా హారం ఉందా? మన చేతికి ఏమన్నా గోల్డ్ ఉందా? లేకపోతే రింగ్ ఉందా? మంచి చెప్పులు ఉన్నాయా? మంచి బట్టలు ఉన్నాయా? మంచి కారు ఉందా? మంచి బైక్ ఉందా? ఇవన్నీ కనబడినా కనబడకపోయినా మనలో సత్క్రియ మాత్రము ఖచ్చితంగా కనబడాలని దేవుడు చెప్తున్నాడు. ఏమి చేయాలంట? చదవండి. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. సో మన అలంకారం ఎలా ఉండాలంట? సత్క్రియలతో ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం మాట్లాడుతున్నప్పుడు, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన దగ్గర ఏం కనబడాలి? ఆ సత్క్రియ అనే అలంకారము కనబడాలి. పీపుల్ షుడ్ నాట్ ఆస్క్ మీ చీర ఎంత అయింది, లేకపోతే మీ వాచ్ ఎంత అయింది, మీ ఫోన్ ఎంత అయింది అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుందంటే ఇంకా మనలో వేరేది కనబడట్లేదేమో అని మనము గమనించుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు ఎలా ఇంత సహనంగా ఉండగలుగుతున్నావు? నువ్వు ఎలా ఇంతగా ప్రేమించగలుగుతున్నావు? వాళ్ళు ఇంత హింసిస్తున్నా కూడా నువ్వెందుకు ఏమీ అనట్లేదు అనే మాటలు కనుక వినబడింది అనుకోండి, మనలో కొంచెమన్నా ఆ ఫలము కనబడుతుందని మనము అర్థం చేసుకోవచ్చు. అలంకారము మనకుందని మనము అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్, అలాంటి ప్రశ్నలు మనకి రావట్లేదు, వేరే ప్రశ్నలు వస్తున్నాయంటే మనకి ఏమి కనపరుస్తున్నాం? ఆకులను మాత్రమే మనము కనపరుస్తున్నాం. అర్థమవుతుంది కదా? అది ఎవరైనా సరే మన దగ్గర ఈ లోకానికి ఆకులు మాత్రమే కనపడుతున్నాయా? ఈ లోకంలో ఏముందంట? చీకటి ఉందంట కదా. యెషయా గ్రంథంలో ఏం రాయబడి ఉంటుంది? ఈ లోకంలో 60వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని ఏం కమ్మిందంట? చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది కనబడాలంట. ఈ లోకంలో చీకటి ఉంది, ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకము చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు రాబో దినాలు చాలా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ప్రపంచంలో మీరు జరుగుతున్న పరిణామాలు మీరు చూడండి, వార్తలు చదివినా ఏం చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎవరెవరైతే లీడర్షిప్ పొజిషన్స్లో ఉంటున్నారో వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ ఆలోచన దృక్పథం కానీ చాలా విపరీతంగా ఉంటున్నాయి. దేవుడు చాలా తొందరలో ఈ లోకానికి రాబోతున్నారు.
అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనలో ఆత్మ ఫలం కనుక కనబడకుండా మనం ఇలానే కొనసాగితే లాస్ట్లో నరికి వేయబడడానికి మేబీ రెడీగా ఉండాల్సి వస్తుంది. లేకపోతే ఆ బుద్ధి లేని కన్యకల్లాగా ఓన్లీ మనకి మనం, లేకపోతే అప్పటి వరకు కావాల్సిన నూనెని మాత్రమే సిద్ధపరచుకొని ఫ్యూచర్కి మనం ఏమీ సిద్ధపరచుకోలేని వారంగా ఉంటాం. ఒకవేళ పౌలు సెలవిచ్చినట్లు ఆయన వేసిన పునాది మీద ఎలా కట్టారంట? ఎవరెవరు ఎలా కట్టారు? వెండి బంగారము 1 కొరింథీ 3వ అధ్యాయమా? చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన. ఇది చదివినప్పుడల్లా చాలా మంది ఏమనుకుంటారంటే సంఘాన్ని కట్టడమేమో, లేకపోతే ఇంకా ఏదన్నా మినిస్ట్రీని స్థాపించడమేమో అనుకుంటారు. కానీ మనల్ని మనం యేసుక్రీస్తు అనే బండ మీద, లేకపోతే యేసుక్రీస్తు అనే పునాది మీద ఎలా కట్టుకుంటున్నాం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మనము బంగారంతో కడుతున్నామా, వెండితో కడుతున్నామా, వెలగల్ల రాళ్లతో కడుతున్నామా మనల్ని మనం, లేకపోతే గడ్డితో, కర్రతో, కొయ్యకాలతో కడుతున్నామా? ఎందుకంటే ఎవ్రీబడి విల్ గో త్రూ ఫైర్. అగ్ని పరీక్షలోంచి మనము బయటికి వెళ్తాం. అర్థమవుతుంది? అగ్ని పరీక్ష గుండా మనము వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. వాళ్ళు చేసిన పని, వాళ్ళు జీవించిన జీవితము, వాళ్ళు ఎలా కట్టారు వాళ్ళ జీవితాన్ని, ఎలా కట్టుకున్నారు వాళ్ళ జీవితాన్ని, ఎలా కట్టారు వాళ్ళ ఫ్యామిలీని, ఎలా కట్టారు వాళ్ళ రిలేషన్షిప్స్ని అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అర్థమవుతుంది కదా? ఆ రోజు అగ్నిలో పెట్టినప్పుడు అయ్యో కొయ్యకాలతో కడితే కాలిపోతుంది, గడ్డితో కడితే అసలు దగ్గరికి వెళ్ళేదాకా కూడా ఉండదు. అది అటువంటి విశ్వాసం ఉందా మనకి? లేకపోతే బంగారం శ్రేష్టమైన దానితో మనము కడుతున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలాంటి అలంకారాలు కలిగి ఉన్నాం, నిజంగా మనలో అలాంటి అలంకారము కలిగి ఉన్నామా అని మనము ప్రతిదినము మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినం మనల్ని మనము పరీక్షించుకోవాలి. కేవలము కమ్యూనియన్ కప్ చేతిలో వచ్చినప్పుడే కాదు, కానీ మనం ఎవ్రీడే మనము చెక్ చేసుకోవాలి. మనం మాట్లాడే మాటల్లో దేవుడు ఖచ్చితంగా ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడంట? ఆయన తృప్తిపరుస్తాడు కదా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనకు గనక ఆశ ఉంటే, దేవా నేను ఫలించాలి నీలో, నేను ఎదగాలి, నేను అక్షయ అలంకారములు ధరించుకొని ముందుకు సాగాలనే ఆశ గనక మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఎలాంటి అలంకారాలు ఉన్నాయో, నాకు ఎలాంటి అలంకారాలు ఉన్నాయో దేవుడు ఫస్ట్ చూపిస్తాడు. దేవుడు నాకు కావాలనగానే తీసి పెట్టాడు. ఎందుకంటే ఆయన ఫోర్స్ చేసేవాడు కాదు, ఇంకా అవి చాలా విలువైనవి. మనం కనుక అలాంటి ఒక అపేక్ష, లేకపోతే అలాంటి కోరిక మనం కలిగి ఉంటే, ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఫస్ట్ నీలో ఏమున్నాయి అవి తీసేసుకోవాలో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. అవి ఒక మనుషుల ద్వారా కావచ్చు, లేకపోతే నువ్వున్న పరిసరాల్లో కావచ్చు, లేకపోతే నీకున్న సమస్యలు, హెల్త్ ఇష్యూస్ ఏదైనా కావచ్చు, దానివల్ల కూడా దేవుడు చూపిస్తాడు. నేనేమి సరి చేసుకోవాలని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. నాకు ఎప్పుడు ఒక మాట గుర్తొస్తుంటుంది ఏంటంటే, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోతాడు కదా. ఒక్కడే మిగిలిపోయినప్పుడు అప్పుడు ఎవరు ఏమంటారు దాన్ని, రెజ్లింగ్ ఎవరు స్టార్ట్ చేస్తారు? రెజ్లింగ్ తెలుగులో ఏమంటారు? పోరాటం. ఆ పోరాటము ఎవరు స్టార్ట్ చేశారు? అక్కడ చదువుదాం ఒకసారి. నరుడు తెల్లవారు వరకు అతనితో రిఫరెన్స్ చెప్తారా? జెనసిస్ ఆది కాండము 32వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ఎవరు పెనుగులాట స్టార్ట్ చేశారంట అని రాయబడింది? దేవుడు స్టార్ట్ చేశాడు. మన జీవితంలో కనుక మనకి అలాంటి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అప్పటిదాకా అందరితో ఉన్నాడు, అన్ని ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరితో ఉన్నప్పుడు ఆ నరుడు రాలేదు. కానీ ఒక్కడే ఉన్నప్పుడు, దేవా నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను చనిపోతానేమో, నా అన్న నన్ను చంపేస్తాడేమో, లేకపోతే నాకు హోప్ లేదు అన్న పరిస్థితిలో యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఏం చేశాడు? పర్లేదు, మీ అన్న నిన్నేం చేయడు, మీ అన్న చాలా మంచి స్వభావం కలిగిన వాడు, ఇప్పుడు నిన్ను గ్రీట్ చేయడానికి మాత్రమే వస్తున్నాడు అని చెప్పేసి ఉండొచ్చు కదా. అన్న ఎందుకు వస్తున్నాడు? నిజంగానే
కలవడానికి వస్తున్నాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది నా తమ్ముడు, సర్లే అప్పుడు ఏదో మోసం చేశాడు కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు కదా అని కలవడానికి వస్తున్నాడు. కానీ దేవుడు ఆ మాట చెప్పుండొచ్చు కదా, దూత వచ్చి నువ్వేం భయపడకు వెళ్ళు అనొచ్చు కదా. కానీ గాడ్ విల్ డీల్ విత్ అజ్. అర్థమవుతుంది కదా, బయట వాళ్ళతో డీల్ చేసే ముందు దేవుడు మనతో డీల్ చేస్తాడు. మనలో ఉన్న పాపాన్ని తీసేస్తాడు, మనలో ఉన్న లోపాలని తీసివేయడానికి దేవుడే కదులుతాడు. కాబట్టి ఆయనే వచ్చి యాకోబు దగ్గర ఆ పెనుగులాట స్టార్ట్ చేశాడంట. అప్పుడు యాకోబు ఏం చేశాడు? పెనుగులాటలో పాల్గొన్నాడు, లేకపోతే ఆయన వదలలేదు. లేదు నేను గివప్ చేసేసానంటే అక్కడ ఆ రోజు ఆయనకి యాకోబు ఇశ్రాయేలుగా మారే ఛాన్స్ ఉండేది కాదేమో. సో మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 21వ వచనం చదవండి. జాగ్రత్త పడుము చెడుతనము చేయకుండుము దుఃఖానుభవము కన్నా గుర్తుపెట్టుకోండి, అందరూ వినండి జాగ్రత్తగా. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. ఏంటిదంట? ఏది మంచిది? పైన చదవండి. జాగ్రత్త పడుము చెడుతనము చేయకుండుము దుఃఖానుభవము కన్నా. అంటే శ్రమ కలుగుతుంది నాకు, నేను దేవుని వెంబడిస్తుంటే శ్రమ కలుగుతుంది, నేను దేవుడు వెంబడిస్తుంటే నన్ను జనాలు ఊరుకోవట్లేదు, నన్ను బ్రతకనివ్వట్లేదు, దేవుడిని వెంబడిస్తుంటే నాకు చాలా శోధనలు వస్తున్నాయి, దేవుడికి ఇష్టమైన పనులు చేస్తుంటే, ఇష్టమైన విధంగా నేను జీవించాలని అనుకుంటే నేను చాలామంది దగ్గర అవమానాలు పొందాల్సి వస్తుంది, తగ్గిపోవాల్సి వస్తుంది అని మనము అనుకొని ఏం చేస్తామంట? చెడుతనంలోనికి వెళ్ళిపోతాం. అంటే చెడుతనం ఈజ్ నథింగ్ బట్ దేవుని ఆజ్ఞ పాటించకపోవడమే చెడుతనం కదా. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఓకే, నాకు ఈ కష్టం వస్తుంది కదా, నేను ఇంక ఇది చెయ్యనులే, బయటికి వెళ్ళిపోతాను, ఎందుకు ఉండాలి? కానీ దేవుడు ఎప్పుడైనా ఈ మాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దుఃఖానుభవము వచ్చింది అంటే దాని వెనక ఏముంటుంది? ఆశీర్వాదం, మేలు దాగి ఉంటుంది. అదే అధ్యాయంలో 36:15 చదవండి. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. మీకేమి విచిత్రంగా అనిపించట్లేదు ఆ వర్స్, ఆ వచనము? శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. అదేంటి? శ్రమలో నుండి విడిపిస్తే కదా విడుదల. అర్థమవుతుందా? మనకి ఏదన్నా అనారోగ్యమో సమస్య ఏదన్నా వస్తే అది పోతే కదా విడుదల. అర్థమవుతుందా? కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? శ్రమ వలన ఆయన విడుదల కలుగుతుందంట. అర్థమైందా మీకు? శ్రమ వలన విడుదల కలుగుతుంది. శ్రమ వలన మనలో ఆత్మీయత బయటికి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదన్నా పర్ఫ్యూమ్ బాటిల్ ఏదో ఒకటి ఉందనుకోండి, స్క్వీజ్ చేస్తేనే సువాసన బయటకు వస్తుంది, అవునా? శ్రమ వలన, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి అది తీసుకోకండి. కానీ మనము శ్రమలో నలిగినప్పుడు మాత్రమే మనకి విడుదల అనేది కలుగుతుంది. మనం శ్రమని ఎలా చూడాలంటే అభివృద్ధికి ఒక మెట్టులాగా చూడాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంట. ఊరికే మనం కోట్లు రాసేసుకుంటాం, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది, దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఏంటి పరిస్థితి నాది అని మనము అనుకుంటాం కదా. సో చాలాసార్లు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా శ్రమ మనకి వచ్చింది అంటే అది ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తే మాత్రమే వస్తుంది. యోబు కుటుంబం చుట్టూ ఏముందంట? దేవుడు కంచె. సాతానే చెప్తున్నాడు, నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు కంచేసేసావు, కంచేసేసి మంచిగా పెట్టేసి ఆడు మీ నీతిమంతుడని మాట్లాడితే సరిపోతుందా? కంచె తీసేసి చూడు ఒకసారి అంటున్నాడు. సో దేవుడు ఊరికే అట్లా కంచె తీస్తాడు అప్పుడప్పుడు. ఇది నిజం, మనకి తెలియడానికి అంతే. ఆయనకి తెలుసు, మనకి తెలుస్తుంది. ఓకే, శ్రమ వచ్చినప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, కష్టం వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాను, నన్ను ఎవరైనా అన్యాయంగా ఏదన్నా అన్నప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్. ఇప్పుడు సెంట్ బాటిల్ ఏముంటే నొక్కితే అదే బయటకు వస్తుంది, ఎక్స్పైర్ అయిపోతే కంపు బయటకు వస్తుంది,
మంచిగా ఉంటే సువాసన బయటకు వస్తుంది కదా. సో మనలో మనము ఏమి నింపుకున్నాం? శ్రమ నుంచి కనుక మనం తప్పిపోతే, లేకపోతే తప్పించుకోవాలని చూస్తే దేవుడు తప్పిస్తాడు ఖచ్చితంగా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? శ్రమతో కూడా ఆయన తప్పించుకున్న మార్గం ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. కానీ శ్రమలో నుండి తప్పించుకోవడానికి కాదు, శ్రమ వలన విడుదల కలిగించడానికి. అర్థమవుతుందా? విడుదలను మనం ఎలా చూస్తాం తెలుసా? ఇప్పుడు డెలివరెన్స్ మినిస్ట్రీ అనుకోండి, విడుదల మనం ఎలా చూస్తాం అంటే లోపల ఒక దెయ్యం వెళ్ళిపోవడము, లేకపోతే ఏదన్నా వామిటింగ్ చేసుకోవడం, లేకపోతే ఏదన్నా దర్శనం కలగడము అలా చూస్తాం. కానీ ఎవ్వరు కూడా ఆత్మఫలాల్లో ఉన్న ఒక్కదాన్నైనా ఓకే నాకు డెలివరెన్స్ అయింది, నేను ప్రేమించగలుగుతున్నా, నాకు డెలివరెన్స్ అయింది, నేను సంతోషంగా ఉండగలుగుతున్నా, నాకు డెలివరెన్స్ అయింది, నేను సెల్ఫ్ కంట్రోల్గా ఉండగలుగుతున్నాను, నేను ఓపిక పట్టగలుగుతున్నాను, ఇదివరకు నా ఓపిక లేదు, నేను కోపము తగ్గించుకోగలుగుతున్నాను అనేది డెలివరెన్స్ లాగా మనం చూడాలి. ఇట్ ఈస్ నాట్ వన్ డే జాబ్. అర్థమవుతుంది కదా. దేవుడు పర్ఫెక్షన్లోకి నడవాలి అంటే ఖచ్చితంగా శ్రమ మనకి ఉండాలి, లేకపోతే మనం వెళ్ళం. ఇట్ విల్ బి డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అస్. అర్థమవుతుంది కదా. శ్రమ అనేది మనం సక్సెస్లోకి, లేకపోతే పర్ఫెక్షన్లోకి, హోలీనెస్లోకి వెళ్ళడానికి, పరిశుద్ధతలోనికి నడవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. మన ప్రార్థన ఏమి ఉండాలంటే, దేవా ఈ శ్రమ వచ్చింది తట్టుకోలేకపోతున్నానంటే చెప్పచ్చు దేవుడికి. కానీ దేవా దీనివలన నువ్వు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు, దీనివల్ల నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు నువ్వు అనేది మన ప్రార్థన అయి ఉండాలి. ఎప్పుడు మనం ఇది చెక్ చేసుకోవాలి. మన హృదయంలో ఉన్న ఏం క్వాలిటీస్ ఉన్నాయి మన హృదయంలో, ఎవరికి వారికి తెలిసిపోతుంది ఈజీగా. కొంచెం సెన్సిటివ్గా మనం దేవుని ఆత్మకి కొంచెం సెన్సిటివ్గా కనుక మనం బ్రతుకుతే, ఆత్మీయంగా కనుక బ్రతుకుతే, దేవుణ్ణి వెంబడించాలనే ఆలోచన కనుక మనకు ఉంటే ఖచ్చితంగా దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు చెప్తాడు. నువ్వు ఇలా మాట్లాడకూడదేమో అని కూడా చెప్తాడు. ఊరికే మనం ఒరే అన్నాం అనుకోండి ఎవరినైనా, దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు, నువ్వు అలాంటి మాట్లాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అర్థమవుతుంది కదా. సో యూ షుడ్ గెట్ ఇన్ టు దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అటువంటి సంబంధంలోనికి మనము వెళ్ళాలి. అర్థమవుతుందా? యోహాను సువార్త గుడ్ షెపర్డ్ 10వ అధ్యాయమా 11 కాదు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎక్కడది? 10 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఎక్కడ చదువుతున్నారు? 12వ వచనం 11 ఫస్ట్ నుంచి చదవండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ఒకవేళ మనకి అఫీషియల్ రూట్ ఏంటి? మన మార్గం ఏంటంట? మన మార్గం ఏంటి? అందరూ చెప్పాలి ఒకసారి. మన మార్గం ఏంటి? ఇరుకు మార్గం. అర్థమవుతుంది కదా. ఇరుకు మార్గం. విశాల మార్గం ఎవరిది? సాతానుది, లేకపోతే నాశనానికి నడిపే మార్గం. ఇరుకు మార్గంలో నుంచి తప్ప వేరే మార్గంలో కనుక మనల్ని ఎవరన్నా నడిపిస్తున్నారని మనకి అనిపిస్తే, లేకపోతే నడిపిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాశనానికి వెళ్తున్నాం. ఈజీగా వచ్చే ప్రతిదీ నాశనానికి మనల్ని నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈజీగా ఉందిలే, ఈ ప్రాసెస్ ఈజీగా ఉంది, ఈ ప్రాసెస్ లేకపోతే ఇలా చేస్తే నేను ఇవి అవాయిడ్ చేయొచ్చు, బైపాస్ చేయొచ్చు అనేవి మనం ఎప్పుడూ చేయకూడదు. బేసికలీ శ్రమని అవాయిడ్ చేయొద్దని చెప్తున్నాను. ఏంటి శ్రమ పడమంటున్నాడు అని మీరు అనుకున్నా పర్లేదు, కానీ దేవుడు చెప్పమన్నాడు నేను చెప్తున్నా. నా మాటలు కాదు, దయచేసి ప్రార్థన చేసి చెప్తున్న మాటలు. అర్థమవుతుంది కదా. సో ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే, రాబోతున్న దినాలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. బైబిల్ పట్టుకొని తిరిగే పరిస్థితి కూడా ఉంటుందో ఉండదో మనము చెప్పలేం. మనలో గనక
ఇరుకు మార్గంలో నడిచే అనుభవం కనుక మనకు లేకపోతే ఈజీగా మనము తప్పిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా సరే ఎందుకంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు. మీరు చూస్తున్న యుద్ధాలు కావచ్చు, జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి, చూడాలి ఖచ్చితంగా. చదవండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. గొర్రెలు ఎవరి స్వరం వింటాయంట? కాపరి స్వరాన్ని వింటాయి. కాపరి స్వరాన్ని వింటే మాత్రమే అవి ఏం చేస్తాయంట? చదవండి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఎవరి స్వరాన్ని వినాలంట? గొర్రెలు కాపరి స్వరాన్ని వినాలి. కాపరి స్వరం విన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం? లేకపోతే గొర్రెలు ఏం చేస్తాయి? బయటకు వస్తాయి. ఎవరు పిలిచినా బయటికి రావు. ఒకవేళ కాపరి స్వరం కూడా మర్చిపోయింది అనుకోండి, గొర్రె ఏమవుతుంది? ఆకలితో చచ్చిపోతుంది. అర్థమవుతుంది కదా? సో వేరే వాళ్ళ స్వరం మనం వింటున్నామా, రికగ్నైజ్ చేస్తున్నామా, వాళ్ళ స్వరం విని బయటకు వస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే, కాపరి స్వరం వినడం మనము అలవాటు చేసుకున్నామా, లేకపోతే నా కాపరి స్వరం నాకు వినబడినప్పుడు నాకు ఖచ్చితంగా గ్రహించగలుగుతాను నేనని అనే కాన్ఫిడెన్స్ మనలో కనుక లేకపోతే మనము ఆత్మీయమైన ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమవుతుంది కదా? సో దేవుడు మనల్ని గొర్రెలు బయటికి ఎందుకు వెళ్తాయి? ఆహారం తినడానికి, మేత వేయడానికి వెళ్తాయి. మంచిగా తిని వాటర్ తాగి మళ్ళీ లోపలికి వస్తాయి. సో దేవుని స్వరం, కాపరి స్వరం కనుక మనం వినకపోతే, కాపరి స్వరం ఇది, నా కాపరి నన్ను పిలుస్తున్నాడు అనేది కనుక మనము వినలేకపోతే, ఇదేంటి ఈ కాపరి స్వరం వినడం ఏంటని అనుకుంటున్నారా? దేవుడు నేర్పించేది ఎలా నేర్పిస్తాడు? దేవుడు మనతో మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడు కదా. సో దేవుడు మాట్లాడినప్పుడే కదా మనకి ఆత్మీయమైన ఆహారం వచ్చేది. దేవుడు మాట్లాడినప్పుడే కదా మనం ఏది తగ్గించుకోవాలో, ఎక్కడ ముందుకెళ్ళాలో, ఎక్కడ తగ్గాలో, లేకపోతే ఎక్కడ ఏది సరి చేసుకోవాలో మనం అర్థం చేసుకునేది కదా. సో దేవుని స్వరము కనుక మనం వినకపోతే మనం ఏం చేయలేం. ఇది దేవుని స్వరము అనేది మనకు అర్థం కాకపోతే మనము ఏమి చేయలేం. ఆత్మీయమైన ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనందరూ ఒక అలవాటు చేసుకోవాలి. అందరూ చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే, దేవా నీ స్వరము విన్నప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు నీ స్వరాన్ని గుర్తుపట్టగలిగే ఆత్మీయమైన దాన్ని నాకు దయచేయమని అడగాలి. అది ఎవరి ద్వారా అయినా మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్న పాస్టర్ ద్వారా అయినా మాట్లాడచ్చు, వర్షిప్లో మాట్లాడచ్చు, చిన్నపిల్లల ద్వారా అయినా మాట్లాడచ్చు, ఎవరి ద్వారా అయినా దేవుడు మాట్లాడతాడు. గాడిదతో కూడా దేవుడు మాట్లాడిచ్చాడు. అర్థమైందా? ఒక ప్రవక్తకి కళ్ళు మూసుకుపోతే గాడిద నోరు తెరవాల్సిన పరిస్థితి దేవుడికి వచ్చింది. ఎందుకు? దేవుని స్వరాన్ని విని 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 ఎక్కడ పెట్టాడు మనసు? డబ్బు మీద పెట్టాడు, ఆస్తి మీద పెట్టాడు. బిలాము వల్ల ఇశ్రాయేలీలు ఎంతో నష్టపోయారు. రెవల్యూషన్లో కూడా బిలాము చేరాడు. అలాంటి బోధ బిలాము చేశాడు. అర్థమవుతుంది కదా? ప్రకటన గ్రంథంలో కూడా బిలాము బోధను అనుసరించే వాళ్ళు ఉన్నారని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రవక్తలే దేవుని స్వరాన్ని వినలేక గాడిద మాట్లాడితే వినాల్సి వచ్చిందంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనము గమనించుకోవాలి. దేవా నువ్వు మాట్లాడినప్పుడు నేను వినగలగాలి, నువ్వు మాట్లాడినప్పుడు ఇది నువ్వు మాట్లాడుతున్నావు అని నేను గ్రహించగలిగే శక్తి నాకు దయచేయని మనం అడగాలి. మరి ఒకసారి అక్కడికి వెళ్దాం. లూకాసు వార్త 13. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు
ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్తున్నాడు. ఒకవేళ మనం ఫలించని చెట్టులాగా మనం ఉండిపోయి అక్కడే ఉంటున్నాం అనుకోండి, ఏమవుతుందంట? దానివల్ల అంజూరపు చెట్టు వల్ల ఏమవుతుందంట? భూమి కూడా వ్యర్థమైపోతుందంట. ఒక దైవజనుడు ఇలా అంటారు ఏంటంటే, భూమి వ్యర్థం అవడమే కాదు, అది పెరిగి ఆకులు మాత్రమే ఇవ్వడం వల్ల మిగతా చెట్లకి లేకపోతే మిగతా చుట్టుపక్కల ఉన్న చెట్లకి రావాల్సిన పోషణ ఏమీ దానికి వెళ్లకుండా అనవసరంగా ఇది వాడేసుకుంటుంది. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఇది ఫలించకపోగా పక్కనున్న చెట్లను కూడా ఇండైరెక్ట్గా నాశనం చేస్తుంది. అవునా? ఒకవేళ మనల్ని ఆ చెట్టు పొజిషన్లో మనం పెట్టుకుంటే, మనలో కనుక ఫలం లేకపోతే, ఓకే నాలో ఫలం లేదులే పర్లేదు నేను ఉంటాను ఇలానే, లేకపోతే మేబీ మనం చెక్ చేసుకోకుండా ఉన్నామేమో నాలో ఫలం ఉందా లేదా అనే పరిస్థితి ఉండి అలా ఉండిపోతే మనం అనుకోవచ్చు, ఓకే నా బాధే కదా, లేకపోతే నాకు వచ్చే నష్టమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ సంఘంలో నాటబడిన అంజూరపు చెట్టు ఫలించకపోతే మిగతా వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. ఏం చూస్తారు? జనరల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం అనుకోండి. సంఘంలో నేను రోజు ఎవ్రీ సండే నేను ఆఫీస్ వాళ్ళు రమ్మన్నా కూడా సండే నేను రాను అని చెప్తాను. ఎవ్రీ సండే ఇదే చెప్తాను నేను. చెప్పినప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? ఓకే వీడు చర్చ్కి వెళ్తాడు, వీడు దేవుడు అంటే వీడికి కొంచెం అభిమానం, ఏదో ప్రేమ, వాళ్ళ భాషలో వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ రోజు వెళ్ళి నేను రోజు ఆఫీస్లో విశ్వరూపం చూపిస్తున్నాను అనుకోండి, ఏమి అర్థమవుతుంది? ఓకే సంఘము చర్చ్కి వెళ్ళినా కూడా ఇలానే ఉంటారేమోలే. ఏమి ఒపీనియన్ వస్తుంది? యేసుక్రీస్తు అనే ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి రండంటే ఏం చెప్తారు? ఏముంది, నీకంటే నేనే బాగున్నా, నీకంటే నాకే సహనం ఎక్కువ ఉంది, నీకంటే నేనే మంచిగా ఆలోచించగలుగుతున్నాను, నీకంటే నేనే ఫలభరితంగా ఉన్నాను, నేను ఎందుకు రావాలి అంటాడు. సో మనం ఫలించకపోవడం వల్ల ఎవరికి నష్టం? మనకొక్కరికే నష్టం ఉంటుందా? సమాజానికి నష్టం అవుతుంది. ఒక క్రిస్టియన్ నోరు మూసుకొని లేకపోతే ఫలము లేని జీవితాలు జీవించడం వల్ల ప్రపంచానికి నష్టం కలుగుతుంది. మనం ఇక్కడ పెట్టబడింది, అక్కడ అంజూరపు చెట్టు ఎందుకు పెట్టబడింది? అది ఫలించి అభివృద్ధి పొంది అనేక మందికి ఫలాలు ఇవ్వడానికి, ఆకలి తీర్చడానికి, దాని పరిమళాన్ని, మధురాన్ని, ఆ మధురమైన ఫలాల్ని ప్రపంచానికి లేకపోతే అక్కడున్న వాళ్ళకి పంచడానికి దేవుడు అక్కడ పెడితే అదేం చేయట్లేదు. 3 సంవత్సరాలు అయిపోయింది, ఏమి చేయట్లేదు. ఏమవుతుంది? దేవుడు మనల్ని కూడా అదేవిధంగా ఈ సమాజానికి ఆశీర్వాదకరంగా పెట్టాడేమో, కానీ మనం అది గ్రహిస్తున్నామో లేదో మనము చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం గ్రహించకపోతే, మనం ఫలము లేకుండానే జీవిస్తే, ఆత్మీయ ఫలాలు మనలో కనబడకుండానే మనం జీవిస్తే, మనము సమాజానికి ఇంకా నష్టమే కలుగజేస్తాం. మనకున్న ఇప్పుడిప్పుడే నమ్ముకొని సంఘానికి వస్తున్నవాడికి ఏం కనపడుతుంది? మనం ఎలా ఉంటే అదే కనపడుతుంది. సో మనము నష్టాన్ని చేకూర్చే వాళ్ళంగా ఉంటాం. కేవలం మనం నష్టం చేసుకోవడం కాదు, కానీ మనము వేరే వాళ్ళకు కూడా నష్టం చేస్తాం. ఏంటంట ఒక దైవజనుడు ఏమంటారంటే, నువ్వు ఎంతకాలం అయితే ఫలించట్లేదు, నువ్వు ఫలించని ప్రతి దినము నువ్వు ఇతరులకు ఈవిల్ని లేకపోతే చెడుని స్ప్రెడ్ చేస్తున్నావని రాస్తాడు. ఏదైతే దినాలు నువ్వు ఫలించకుండా తిరుగుతున్నావో లేకపోతే ఉన్నామో, మనము అన్ని దినాలు ప్రతి నిమిషము మనము చెడుని మాత్రమే ప్రబలేలాగా చేస్తాం. ఫలించడం స్టార్ట్ చేయకపోతే మనం చేసేది అదే. ఇంకా యజమానుడి ఎఫర్ట్స్ని మనం వేస్ట్ చేస్తాం.
యజమానుడు ఏం చేసి ఉంటాడు? 3 సంవత్సరాలు తవ్వుంటాడు, నీళ్ళు పోసుంటాడు, ఎరువేసి ఉంటాడు. ఎంతో అపురూపంగా ఎప్పుడు ఫలిస్తావు, ఏమైనా ఫలం వస్తుందా, రోజు వచ్చి చెక్ చేస్తున్నాడేమో, చిగురు వస్తుందా, కనీసం ఏదైనా కనబడుతుందా అని చెక్ చేసి ఉండొచ్చు. కానీ ఆయనకి నిరాశే కలుగుతుంది. దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని చూసినప్పుడు మనలో ఆయనకి ఏం కనపడుతుంది? ఫలాలు కనపడుతున్నాయా, లేకపోతే ఓన్లీ నిరాశ మాత్రమే మిగులుతుందా? నిరాశలో మిగిలి ఆయన లాస్ట్కి ఏం డిసైడ్ అవుతారు తెలుసా? ఈ మాట చెప్పడానికి ఒక అర్థం, లేకపోతే ఈ మాట యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, కృప ఎప్పటికీ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుందని మనం అనుకోవద్దు. ఏదో ఒక రోజు నరికివేయబడాల్సిన పరిస్థితి వస్తుంది. మనుషులకున్న ఈ మధ్య నేను నాలో నేను గమనించుకుంటున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే కఠినమైన మనస్సు. ఇదిగో నువ్వు ఇలా ఉంటే మంచిది కాదు, ఇది మార్చుకో అంటే ఏం కాదులే ప్రభువా అని నేను అనకపోవచ్చు, కానీ హృదయంలో అది డిసైడ్ అవుతాను నేను. ఇది మార్చుకో అంటే ఏం కాదులే, ఇప్పుడు ఎందుకు దాన్ని చూడకు నువ్వు. అలానే మనుషులు బిహేవ్ చేస్తారు. హృదయ కాఠిన్యము. దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న యెడల నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దని వాక్యము సెలవిస్తుంది కదా. హృదయ కాఠిన్యము ఉంటే ఏం చేసినా ఏం అవ్వదు. ఆ బండ హృదయాన్ని ఎంతకాలం మనము ఏం చేస్తాం? దేవుని వాక్యం అనే సుత్తి పడనిస్తే కదా. సో హృదయ కాఠిన్యము అనేది చాలా మనము చూసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు కాదులే, లేకపోతే పక్కన వాళ్ళకి ఏమోలే, సడన్గా మనకు అవే గుర్తొస్తాయి. ఈ క్వాలిటీ ప్రేమ లేని తత్వం అంటే ఎవరో ఒకరు మైండ్లోకి వచ్చేస్తారు ఖచ్చితంగా. మనల్ని మనం చూసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంజురుపు చెట్టు దగ్గరకు వచ్చి పక్కన ఉన్న ద్రాక్ష చెట్టుని చూడట్లేదు ఆయన. ఇదిగో ద్రాక్ష చెట్టు ఫలించట్లేదు చూసావా అని అంజురుపు చెట్టుతో చెప్పట్లేదు. ఆయన అంజురుపు చెట్టు గురించి అంజురుపు చెట్టుకు మాత్రమే చెప్తాడు. కాబట్టి ఎప్పుడైనా మనము అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చదవండి కొంచెం కిందకి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఏంటంట? చదవండి. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. బ్రతిమిలాడుతున్నాడు. అయ్యా 3 సంవత్సరాలు వెయిట్ చేసావు, ఇంకొంచెం కాలం వెయిట్ చేయి, ఇంకొక సంవత్సరం వెయిట్ చేయి. ప్రార్థన విజ్ఞాపనకి సాదృశ్యంగా మనము చూస్తాం. సంఘం అనే తోటలో ఎవరుంటారు? కాపర్లు ఉంటారు. కాపర్లే చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఎవరికైతే దేవుడు చూపిస్తాడో వారందరూ ఈ ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మీ కుటుంబంలో మీరు పెద్ద అయితే దేవుడు పెద్ద అవ్వవసరం లేదు. ఒకవేళ కుటుంబంలో మీరే దేవుని స్వరం వినగలిగిన వారైతే మీ కుటుంబం యొక్క పరిస్థితి దేవుడు మీకు చూపిస్తాడు. అప్పుడు మీరేం చేయాలి? మా అన్న, మా చెల్లె, లేకపోతే నా భర్త అంతే ఉంటాడులే, నాశనం అయిపోతాడు అనకూడదు. దేవా ఇంకొక అవకాశం ఇవ్వు, నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తాను, నా కుటుంబం కోసం నేను ఉపవాసం ఉంటాను, నా సంఘం కోసం నేను ఉపవాసం ఉంటాను, నా సంఘం కోసం నేను ప్రార్థన చేస్తాను, నా సమాజం కోసం నేను ప్రార్థన చేస్తాను. కొంచెము సమయం ఇవ్వు వాళ్ళకి, లేకపోతే నాకు ఇవ్వు. దేవుడు మన గురించే మాట్లాడితే ఇంకొంచెం సమయం ఇవ్వు, నేను మారుతాను అని మనం ప్రార్థన చేయగలగాలి. ఈ బాధ్యత దేవుడు ఈ దినమున ఈ మాట మన చెవులో వినిపింపజేస్తున్నాడంటే ఆ బాధ్యత మన అందరి మీద ఉంటుంది. ఆయన ఆ చెట్టుని సర్లే తీసే, 3 సంవత్సరాలు నేను కూడా కష్టపడ్డాను, ఇంకో చెట్టు వేద్దాం అక్కడ అనట్లేదు. ఇంకొంచెం వెయిట్ చేయి. విజ్ఞాపన చేస్తున్నాడు, గివ్ అప్ చేయట్లేదు. అర్థమవుతుంది కదా. ఆఖరిగా కొన్ని వచనాలు చదువుకొని మనము ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 39వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును.
భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఏమడుగుతున్నాడు ఇక్కడ నా అంతము కీర్తన గ్రంథకర్త? ఏమడుగుతున్నాడు? నా దినములు నాలుగో యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. సో దేవుడు మనకి ఎంత కాలం ఇచ్చాడు? ఆ అంజురపు చెట్టుకైతే 3 సంవత్సరాలు ఇచ్చాడు, ఇంకో సంవత్సరము ఎక్స్టెండ్ చేశాడు. కానీ మనకి ఎంత కాలం ఉన్నదో మనం చెప్పలేం. ఓకే, నేను వయసులో ఉన్నా కాబట్టి రేపు అనేది నాకుందని ఎవరైనా చెప్పగలుగుతామా? చెప్పలేం. ముసలైన అయిపోయాను కాబట్టి ఇంక నేను కొద్ది రోజులే బ్రతుకుతాను చెప్పగలుగుతామా? చెప్పలేం. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు చూపము. చదవండి. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇక్కడ సెలా అనే ఒక మాట ఉంటుంది. సో ఎంత చదవండి, 5వ నా దినముల పరిమాణము ఎంత స్థిరుడైనను. ఇంగ్లీష్లో ఈవెన్ దోస్ హూ సీమ్ సెక్యూర్ అని ఉంటుంది. ఎంత స్థిరంగా మనం ఉన్నామని మనం అనుకున్నా కూడా కొంచెం ఆగాలి, కొంచెం ఆగి ఆలోచించాలి. నిజంగా నా స్థిరత్వము ఎలా ఉంది? దేవునిలో నేను స్థిరంగా ఉన్నానా లేదా? నా దినముల ప్రమాణము, లేకపోతే నా బ్రతుకు దినాలు ఇంకెన్ని రోజులు ఉన్నాయి? నేను ఎంతకాలం బ్రతకగలుగుతాను? దేవుళ్ళో నేను ఫలించకుండా గనక మనము ఈ లోకాన్ని విడిచిపెడితే మనకి ఏమవుతుందో మనము చెప్పలేం. మనం ఎంతమందికి ఎంత నష్టం చేకూరుస్తున్నామో మనము చెప్పలేం. ఎంత స్థిరుడైన అయ్యున్నానని మనం అనుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా మనము దేవుల్లో ఉన్నామని మనం అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? అందరూ నాసికారంధ్రంలో ఊపిరి గలవారే. జస్ట్ మన ఊపిరి ఆగిపోతే చాలు మనము లేనట్టే. మనకి ఎన్నైనా ఆస్తులు ఉండొచ్చు, మనకి ఎన్నైనా సంఘాలు ఉండొచ్చు, మనకి ఎంతైనా నాకెంత ఉంది అనే భావన మనలో ఉండొచ్చు, కానీ మనము ఏమి చేయలేం. కాబట్టి మనం అందరము ఈ పాట పాడుతుండగా, ఒక 2 నిమిషాలు ఈ పాట పాడుతుండగా మనందరము ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి అడుగుదాం. నా బ్రతుకు దినములు అనే పాట పాడుతూ అందరము లేచి నిలబడదాం. ఒక 2 నిమిషాలు. బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము అందరూ ఆయుష్
అందరం దైవ ధ్యానంలో ఉందాం. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి. నా ఆశలు నా కలలునే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన. నా మరణ రోదన అవును తండ్రి ప్రభు, ఆలకించండి ప్రభు. దేవా, మా దినములు ఎన్నైనా మాకు తెలియదు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. అవును తండ్రి ప్రభు, లెక్కించడం మాకు నేర్పించండి. ఫలము లేని వృక్షంలాగా మేము పెరిగిపోయాము తండ్రి ప్రభు. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా, నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి అందరం చెప్తామా? ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కించడం నేర్పించండి తండ్రి ప్రభు. ఈ మరణ రోజును జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకొంతకాలము ప్రభు, ఇంకొంతకాలం అవకాశం దయచేయండి ప్రభు. దేవా ప్రభా, మా దేవా, మా చుట్టూ మీరు త్రవ్వి ప్రభా, ఎరువు వేసినట్టుగా ప్రభా. సమయము నిమ్ము. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. అవును తండ్రి ప్రభు, మా దేవ ప్రభు, మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి.
దేవా మా పరుగులు మేము అలసిపోయాం తండ్రి ప్రభా. మా జీవితం ప్రభా, మా పాపము, మా స్వార్థము తండ్రి ప్రభా, మా దేవ మమ్మల్ని పతన స్థితికి చేరుస్తుంది తండ్రి ప్రభా. మా అంతం ఎటులో ఉంటుందో ప్రభా మా దేవ మాకు భయంగా ఉన్నది తండ్రి. దేవ మేము క్షేమముగానే ఉన్నాము, సెక్యూర్గా ఉన్నాము తండ్రి ప్రభా అనుకుంటున్నామేమో కానీ దేవా ప్రభా నీ దృష్టిలో మేము ఎలా మమ్మల్ని మేము కట్టుకుంటున్నామో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. దేవ దినమును చూపించండి ప్రభా మా దేవ. దేవ మేము గ్రుడ్డివారముగా దిగంబరులముగా ఉండక తండ్రి నీ యొద్ద ప్రభా ఆ వస్త్రములు ధరించుకునే వాళ్ళంగా దేవ మా కన్నులు తెరవబడి ప్రభా మా దేవ మేము చూసే వాళ్ళముగా తండ్రి ఆ ప్రశస్తమైన ప్రభా మా దేవ అగ్నిలో పుటము వేయబడిన బంగారమును ప్రభా మా దేవ మేము సంపాదించుకొనిలాగున మీ యొద్ద తండ్రి దేవా ప్రభా మా దేవ నీవు మా మీద కనికరించి ఒక తండ్రిగా మమ్మల్ని డిసిప్లిన్ చేయొచ్చు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో వారి యొద్దకు నేను వచ్చి వారితో నేను నాతో కూడా వారిని భోజనం చేస్తారని మాట్లాడిన దేవుడు. లార్డ్ వీఆర్ వెయిటింగ్ ఫాదర్ లార్డ్. దేవ నీ తలుపు స్వరము ప్రభా మా దేవ, నీ తలుపు తట్టుట ఆ స్వరము తండ్రి ప్రభా, నీవు పిలిచే ఆ స్వరము తండ్రి ప్రభా, మంచి కాపరి స్వరము తండ్రి ప్రభా మా దేవ వినాలని ఆశపడుతున్నాం దేవా. ఈ దినమున మా చెవులు మీరు తెరవండి, మా కళ్ళు మీరు తెరవండి, మా హృదయాలు తెరవండి, కఠినమైన హృదయాన్ని మీరు బ్రద్దలు చేయండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. ఫలించేవారుగా తండ్రి, ఫలము కలిగి జీవించేవారుగా, ఫలమును అలంకరించుకొని నడిచేవారుగా తండ్రి ప్రభా ఈ లోకంలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము నూరంతలుగా ఫలించేలాగున ప్రభా నీ జనుల మీద, ఈ సంఘము మీద అది ఎల్లప్పుడూ ఉండులాగున ప్రభా మా దేవ మేము ఆశీర్వదిస్తూ తండ్రి ప్రభా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.